రండి ఈరోజు మనం ఒక అద్భుతమైన కథలోకి వెళ్దాం. ఇది కేవలం కథే కాదు, ఇందులో భక్తి ఉంది, ఒక పెద్ద విశ్వ సంక్షోభముంది, అన్నిటికన్నా ముఖ్యంగా విశ్వాన్నే కాపాడిన ఒక గొప్ప ప్రేమ గాథ కూడా ఉంది. ఒక పెళ్ళి ఏకంగా విశ్వాన్నే కాపాడటమేంటి? వింటుంటేనే ఆశ్చర్యంగా ఉంది కదా. కాని ఇదే అసలు పాయింట్. శివరాత్రి పండుగ వెనుక ఉన్న కథకు ఇదే మూలం. అంటే ఒకరి భక్తి, ఒకరి నిష్ఠ విశ్వగతిని ఎలా మార్చేయగలదో ఈ కథ మనకు కళ్లకు కట్టినట్టు చూపిస్తుందన్నమాట. సరే, మరి ఈ కథ ఎక్కడ మొదలవుతుంది? ఒకరికొకరు ఏ మాత్రం సంబంధం లేని ఇద్దరు శక్తివంతమైన వ్యక్తులతో. వాళ్ల ప్రపంచాలు పూర్తి వేరు. చూడండి, ఒకవైపు పర్వతరాజు హిమవంతుడి గారాలపట్టి పార్వతీదేవి, ఇంకోవైపు లోకంతో, ప్రాపంచిక విషయాలతో ఏమాత్రం సంబంధం లేకుండా కైలాసంలో గాఢమైన ధ్యానంలో లీనమైపోయిన మహాయోగి శివుడు. రాజభోగాల మధ్య పెరిగినా, సకల సౌకర్యాలు ఉన్నా యువరాణి పార్వతి మనసులో మాత్రం ఒకే ఒక్క కోరిక బలంగా నాటుకుపోయింది. అసాధ్యమనిపించే కోరిక. అదేంటంటే శివుణ్ణి భర్తగా పొందాలి అని. అందుకోసం ఆమె రాజ్యాన్ని, భోగాల్ని అన్నిటినీ వదిలేసి శివుడికి సేవ చేసే మార్గాన్నెంచుకుంది. కాని శివుడు మాత్రం తన గాఢమైన తపస్సునుంచి కొంచెం కూడా బయటకు రాలేదు. ఇలా పార్వతీ తన ప్రయత్నాల్లో ఉండగా మరోవైపు విశ్వం మొత్తం మీద ఒక పెద్ద ప్రమాదం ముంచుకొస్తోందనమాట. దానికి ఈ కథకి ఒక ముఖ్యమైన సంబంధముంది. ఈ సంక్షోభానికి కారణం తారకాసురుడు అనే ఒక రాక్షసుడు. అతనికొక వరముంది. ఆ వరమేంటంటే అతన్ని శివుని కుమారుడు తప్ప ఇంకెవ్వరూ ఓడించలేరు. అదే సమస్య. దేవతలందరికీ ఇప్పుడు శివుని కుమారుడు కావాలి. ఎందుకంటే తారకాసురుణ్ణి ఓడించగలిగేది అతనొక్కడే. కాని శివుడేమో లోకంతో సంబంధం లేకుండా తీవ్రమైన తపస్సులో మునిగిపోయున్నాడు. చూసారా పరిస్థితి ఎలా ఉందో? ఇక దేవతలకి వేరే దారి కనిపించలేదు. వాళ్ళు ఒక పెద్ద సాహసానికే పూనుకున్నారు. ప్రేమదేవుడైన మన్మథుడిని ఒక చాలా ప్రమాదకరమైన పనిమీద శివుడి దగ్గరికి పంపారు. కాని ఆ ప్లాన్ దారుణంగా ఫెయిలయింది. శివుడి తపస్సైతే భగ్నమైంది. కాని ఆ తర్వాత వచ్చిన కోపానికి ఆయన తన మూడో కన్ను తెరిచాడు. అంతే, ప్రేమదేవుడైన మన్మధుడు అక్కడికక్కడే బూడిదైపోయాడు. దేవతల ప్లాన్ బెడిసికొట్టింది. శివుడు మళ్ళీ తన తపస్సులోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు పార్వతీదేవికి ఒక విషయం స్పష్టంగా అర్థమైంది. ఇక మిగిలింది ఒకే ఒక్క దారి అని. బలవంతంగా శివుడి మనసు మార్చలేమని ఆమె గ్రహించింది. స్వచ్ఛమైన భక్తితో, కఠోరమైన తపస్సుతో మాత్రమే ఆ యోగీశ్వరుడిని గెలవగలనని నిర్ణయించుకుంది. ఆమె అలా కఠోర దీక్షలో ఉండగా ఒక ముని వేషంలో ఉన్న వ్యక్తి అక్కడికి వచ్చాడు. వచ్చి ఆమె సంకల్పాన్ని దెబ్బతీయాలని చూశాడు. ఇది చాలా ఆసక్తికరమైన ఘట్టం. ఎందుకంటే ఇది పార్వతీదేవి భక్తికి అసలైన పరీక్ష. ఆ వచ్చిన ముని ఆమె ఎవరికోసమైతే తపస్సు చేస్తోందో ఆ శివుడినే నిందించడం మొదలుపెట్టాడు. కాని పార్వతీదేవి విశ్వాసం అచంచలమైనది. ఆ నిందలు విని ఆమెకు కోపం వచ్చింది. శివుణ్ణి గట్టిగా సమర్థించింది. ఆమె నమ్మకం ఏమాత్రం కొంచెం కూడా తగ్గలేదు. అప్పుడే ఆ కథలో అసలైన ట్విస్ట్. ఆ వచ్చిన ముని తన నిజ స్వరూపాన్ని చూపించాడు. వచ్చింది మరెవరో కాదు, ఆమె భక్తిని పరీక్షించడానికి స్వయంగా శివుడే ఆ రూపంలో వచ్చాడు. ఆమె అంతిమ పరీక్షలో నెగ్గింది. ఇక విశ్వంలోనే అతి గొప్ప వివాహానికి, ఆ దివ్య కళ్యాణానికి రంగం సిద్ధమైంది. ఆమె స్వచ్ఛమైన భక్తికి శివుడు ప్రసన్నుడయ్యాడు. పార్వతిని పెళ్లి చేసుకోవడానికి అంగీకరించాడు. వారి వివాహం కేవలం వాళ్ళిద్దరి కలయిక మాత్రమే కాదు, అది విశ్వం యొక్క సమతుల్యతను తిరిగి నిలబెట్టడానికి ఒక అత్యవసరమైన సంఘటన. ఇప్పుడు చూడండి ఆ భవిష్యవాణి ఎలా నెరవేరిందో. ముందుగా శివపార్వతుల దివ్య వివాహం జరిగింది. ఆ తర్వాత వారికి కుమారస్వామి జన్మించాడు. ఆ కుమారస్వామి దేవతల సైన్యానికి నాయకత్వం వహించి చివరికి ఆ దుష్టుడైన తారకాసురుణ్ణి ఓడించాడు. దాంతో స్వర్గంలో మళ్లీ శాంతి నెలకొంది. సో మొత్తానికి ఆ రాక్షసుడు అంతమయ్యాడు. అంతకన్నా ముఖ్యంగా శివుడు ప్రేమదేవుడైన మన్మథుణ్ణి తిరిగి బ్రతికించాడు. అంటే విశ్వంలో మళ్లీ ప్రేమ, శాంతి, ధర్మం అన్నీ పునఃస్థాపించబడ్డాయన్నమాట. వారి ఆ పవిత్ర కలయికనే మనం ప్రతి సంవత్సరం మహాశివరాత్రిగా జరుపుకుంటాం. ఈ ప్రాచీన కథ మనల్ని ఒక ప్రశ్నతో వదిలేస్తుంది. అచంచలమైన భక్తి, స్వచ్ఛమైన లక్ష్యం మన జీవితాల్లో
అసాధ్యం అనుకున్న వాటిని సాధించడానికి ఎంత శక్తివంతమైనవో కదా. దీని గురించి ఆలోచించాలి.